నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అరవిందో ఆంధ్రప్రదేశ్లోని కీలక ప్రాజెక్టులపైన అన్నిటి మీద కన్నేసినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు చూస్తే కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జు, అలాగే 104, 108 ఇంకా డిస్టిలరీలను కూడా అరవిందో పరం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అందులో భాగంగానే ఇప్పుడు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా కూడా మనం చూసాము. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ కాకినాడ పోర్టు బలవంతంగా అధీనపరుచుకున్న అంశం ఏదైతే ఉందో దీనికి అప్పటి బాధితులైనటువంటి కేవీ రావు సిఐడికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అందులో కీలక వ్యక్తులుగా వ్యవహరించినటువంటి వారి మీద సిఐడి అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అసలు కేవీ రావు ఎవరో తెలియదు, అరవిందో ఏంటో కూడా నాకు తెలియదు అని కావాలనే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మొన్న ఈ మధ్య ఆదాని వ్యవహారంలో అంతర్జాతీయ స్థాయిలో, అలాగే డ్రగ్స్ వ్యవహారంలో, ఇప్పుడు చూస్తే కాకినాడ పోర్టు వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట అయితే పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు మనం ఏపీలో చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి. సో ఆదాని అంశం మొన్నటి వరకు చూసాము, ఇప్పుడు కాకినాడ పోర్ట్ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అభివృద్ధిపైన దృష్టి పెట్టాలా, అసలు ఈ అవినీతిపైన దృష్టి పెట్టాలా, ఇప్పటికీ రోజుకొక అంశం బయటపడుతూ ఉంది. సో దీని గురించి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి బెదిరించి లాక్కొని గన్ను పెట్టి లాక్కునే కల్చర్ అసలు మనకు ఆంధ్రప్రదేశ్ లేదు. ఇది ఎక్కడో ముంబైలో చూసాము. ఇప్పుడు ముంబై వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎలాంటి చట్టాలు అప్లికబుల్ చేస్తున్నారో అవి తీసుకొచ్చి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన పరిస్థితి అని చెప్పడం మనం చూసాము. సో ఇటు చూస్తే వీళ్ళు ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు సార్ ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి గురించి? ఖచ్చితంగా ఫాల్స్ ఎలిగేషనే, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఆ సోలార్ విద్యుత్ కొనుగోలులో 1750 కోట్లు కొట్టేశాడు. 1750 కోట్లు అందులో కొట్టేస్తే ఇందులో ఏకంగా 3600 కోట్లు కొట్టాడు. మరి తప్పు కదా. ఇప్పుడు ఎంత మొత్తం రౌండ్ ఫిగర్ చేసి మావాడు 1,00,000 కోట్లు కొట్టాడు అని చెప్పాలి, కానీ మీరు పీస్ మీల్గా ఒక్కొక్కసారి ఆ 1750 కోట్లు 3600 కోట్లు అని ఇట్ట చిల్లర లెక్క చెబితే మరి జగన్మోహన్ రెడ్డి కోపం రాదా? ఒకే ఫిగర్ చెప్పాలి. మొత్తం అన్ని అక్రమాలు బయటికి తీసి మొత్తం ఓవరాల్గా 5 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్లు కొట్టాడండి అని ఒక ఫిగర్ చెప్పాలి. చిన్న చిన్న ఫిగర్లు చెబితే జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేజ్కి తగ్గట్టుగా ఉండవు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్తున్నారు దాంతో నాకేం సంబంధం లేదు, దీంతో నాకేం సంబంధం లేదు, అరవింద్తో నాకేం సంబంధం లేదు, ఏదో చెప్తున్నాడు కదా. రేపు ఎల్లుండో వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి విక్రాంత్ రెడ్డికి నాకు సంబంధం లేదని కూడా చెప్తాడేమో నాకైతే డౌట్గా ఉంది. నాకైతే చాలా పెద్ద డౌట్ అయితే ఉన్నది. ఆ విక్రాంత్ రెడ్డికి నాకు సంబంధమే లేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అదే చెప్తున్నాడు కదా, అరవిందోకి నాకు సంబంధం లేదంటున్నాడు కదా, శరత్ చంద్రారెడ్డికి నాకు సంబంధం లేదంటున్నాడు కదా. సింపుల్ అదే స్టేట్మెంటు పేర్లు మార్చేసి విక్రాంత్ రెడ్డికి నాకు సంబంధం లేదు, ఇట్లు వైవి సుబ్బారెడ్డి అని సంతకం వెళ్ళి సరిపోయా, కథం, కేల్ కథం. వీళ్ళు చేసే పనులు, ఈ మొత్తం ఈ గ్యాంగ్ అంతా, ఈ జే గ్యాంగ్ చేస్తున్న పనులు ఇప్పుడు తీసుకొచ్చి ఎవరైతే కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన కంపెనీ ఓనర్ ఉన్నాడో ఆయనట ఫ్రాడట. విజయసాయి రెడ్డి క్లీన్, కేవీ రావు ఫ్రాడ్. 3600 కోట్ల రూపాయల ఆస్తిని నువ్వు మొత్తం గన్ పాయింట్ తుపాకీ పెట్టి కడతలకి తుపాకీ గురిపెట్టి లాక్కున్నవాడు ఫ్రాడా, వదిలేసి అలో లక్ష్మణ అంటూ పారిపోయినవాడు ఫ్రాడా? జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ దృష్టిలో అట్లా పారిపోయినవాడు ఫ్రాడ్. కబ్జా పెట్టినవాడు, ఆస్తులు కొట్టేసినవాడు, వాడు క్లీన్. వాడు ది క్లీన్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం నేషనల్ మీడియాలో ఈ రోజున వస్తున్న వార్తలు చూస్తే
నిజంగా ఆంధ్రప్రదేశ్ పౌరులమైనందుకు మనందరం అసలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. గన్ పాయింట్లో ఓడరేవుల్ని లాక్కుంటున్నారు అనే ఒక మెసేజ్. అసలు పోర్టులు అంటే అది మన దేశానికి ఆస్తి లాంటిది. అటువంటి పోర్టుల్ని కబ్జా పెట్టడానికి, ఆ పోర్టుల్ని స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయటానికి ఈ వీళ్ళందరూ పెద్ద ప్లాన్లు వేసుకొని చేస్తున్నారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అఫ్కోర్స్ మళ్ళీ డివిఎస్ గారు అనొచ్చు, అదేంటంటే మొన్ననే కదా అంతర్జాతీయంగా జరిగింది, ఇప్పుడు దేశీయంగా జరిగితే పెద్ద నష్టం ఏంటి అనొచ్చు. కానీ రేంజ్ తగ్గిస్తున్నారు అని చెప్పి బాధపడితే బాధపడచ్చు. కానీ మొత్తానికైతే మనం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ మొత్తం మంట కలిపేసింది. అసలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఈ జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. రైట్ సార్. శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఏవైతే జరుగుతున్నాయో ఈ కాకినాడ పోర్టు సెజ్ అంశం వీటిపైన కూడా మరి వైసీపీ అయితే దుష్ప్రచారానికి పూనుకుందని అనుకోవచ్చేమో. ఎందుకంటే ఈ కేవీ రావు ఎవరైతే ఉన్నారో ఈయన చంద్రబాబు బినామీ. సో ఎప్పుడైతే రేషన్ బియ్యం డ్రామా ఆడి పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడ పోర్టును కొట్టేయడానికి ప్లాన్ చేశారు అని చెప్పి కూడా ప్రచారం చేసింది. అదేమనంటే కావాలని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడటం కావచ్చు. ఇంకా ఫైనల్గా చూస్తే ఇప్పుడు సార్ చెప్పినట్టు విజయసాయి రెడ్డి అయితే నాకు శరత్చంద్రారెడ్డి తెలీదు, అలాగే అరవిందో కూడా తెలియదు అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్ వైసీపీ ప్రచారం గురించి? మీ అభిప్రాయం ఏంటంటే? ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు కదా, ఇది విక్రాంత్ రెడ్డి ఎవరో నాకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పినట్ట. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళినప్పుడు వీళ్ళు చెప్తున్న సమాధానం అదే, గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా. అంటే నీ కొడుకు నీకు తెలీదా? విక్రాంత్ అల్లుడు నీకు తెలీదు, నీ కొడుకు నీకు తెలీదు. ఇప్పుడు రోహిత్ రెడ్డి నీ అల్లుడా కాదా అంటే తెలియదు అంటాడా? ఇవాళ అరవిందో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అసలు ఆ భాగస్వామ్య సంస్థలతో నాకు సంబంధం లేదు, కొనుగోళ్ళు ఏది 41.12% వీళ్ళు టేకప్ చేయటం అనేది అసలు వాళ్ళు ఎవరో ఆ సంస్థలతో నాకు సంబంధం లేదని విజయసాయి రెడ్డి అంటే, ఇప్పుడు ఈరోజు అసలు ఎందుకు ఇంత గబ్బు పట్టించారు? ఇవాళ నేషనల్ వైడ్గా దీనిపైన డిబేట్ జరుగుతోందంటే కాకినాడ సెజ్, కాకినాడ పోర్ట్, అరవిందో, ఈ మూడిటి చుట్టూతోనే తిరుగుతోంది. నిన్నటిదాకా మనం ఏమనుకున్నాము, వాళ్ళ చెల్లి షర్మిల కూడా ఏముంది, ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్ చేశాడు అంది. ఏది కృష్ణపట్నం పోర్ట్ ఇచ్చాడు, గంగవరం పోర్ట్ అమ్మేశాడు, అదానీ ప్రదేశ్ అనుకుంటే అసలు అది కాదు, ఇది అరవిందో ప్రదేశ్ అనమాట. ఏది ఇవాళ ఆ సెజ్ పోర్టే కాదు కదా, 104, 108 అంబులెన్సులు వాళ్ళ పరమే చేసిన పరిస్థితి. ఏది దాంట్లోనే అసలు అప్పట్లో పట్టాభి తెలుగుదేశం నాయకుడు ఆయన ఆరోపించాడు, ఏంటి ఆ అంబులెన్స్లో కొనుగోళ్ళు అది 400 కోట్ల కుంభకోణం అన్నాడు. ఇప్పుడు డిస్టిలరీ కబ్జాలు, ఏది అదాన్ డిస్టిలరీస్, ఇక మొత్తం విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి దాన్ని వెనుకున్నాడని, అది వాళ్ళ బినామీ కంపెనీ అని. అంటే అసలు వీళ్ళు ఇంకా నీకు దోచుకోంది ఎక్కడ? భూములు, సెజ్లు, తర్వాత పోర్టులు, డిస్టిలరీలు, అంబులెన్సులు కూడా వీళ్ళు వదలలేదంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో టోటల్గా నీకు నిమిషానికి ఇంత ఏది సంపాదన, అసలు ఒక నిమిషం దాటిపోతే నేను ఎంత కోల్పోతానన్నట్టుగా అతను కాలంతో పట్టిపడ్డాడు అవినీతి ఆర్జనలో. ఏది ఈరోజు ఒక 1750 కోట్ల ముడుపులు నీకు సెకీ ఒప్పందం, అటు అమెరికాలో భ్రష్టు పట్టించారు, FBI లో మీ పేర్లు ఎక్కిన పరిస్థితి. ఇవాళ రైస్ మాఫియా, ఇది ఏది ఆఫ్రికా దేశాలకి మరి రైస్ ఎగుమతిలో ఈరోజు ఆ స్టెల్లా నౌక మొత్తం ఆఫ్రికా దేశాలన్నింటిలో ఇవాళ ఇళ్ళే గబ్బు పడుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అక్కడ రైస్ రేషన్ మాఫియా, అదేదో డి గ్యాంగ్ అంట, డి అంటే దోపిడీ, ద్వారంపూడి అంటూ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఒకవైపేమో బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ కోసం ముఖ్యమంత్రి నానా పాటలు పడుతున్నాడు. రీబిల్డ్ ఏపీ అంటూ వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన 2047 వైపు వాళ్ళు ఆయన అడుగులేస్తూ పెట్టుబడులు రాబట్టడం, పారిశ్రామికవేత్తలని ఒప్పించటం, పరిశ్రమలు నెలకొల్పటంలో ఆయనంతా వెళ్తుంటే వీళ్ళ అవినీతి ఈ గబ్బు మాత్రం ఏపీని వదలడం లేదనమాట. ఈరోజు విజయసాయి రెడ్డి లుకౌట్ నోటీస్ జారీ అయిన నేపథ్యంలో అతను అరెస్ట్
తప్పదంటున్నారు. ఏది ఎప్పుడు ఆయన అరెస్ట్ జరుగుద్ది అనే దాంట్లోనే ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆ పెద్దల ప్రాపకం కోసం అతను వెళ్తున్నటువంటి పాకులాడుతున్నటువంటి విధానం, అమిత్ షాని మొన్న గలవడం, అంటే ఇవాళ ఈ శరత్చంద్రారెడ్డి పైన, విక్రాంత్ రెడ్డి పైన, విజయసాయి రెడ్డి పైన లుకౌట్లు జారీ అయ్యాయి. ఏది వీళ్ళు విదేశాలకు పారిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ముందు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలి. విజయసాయి రెడ్డి పాస్పోర్టు, శరత్చంద్రారెడ్డి ఆల్రెడీ విజయసాయి రెడ్డిది సిబిఐ కోర్టులోనే ఉంది అండ్ శరత్చంద్రారెడ్డిది కూడా ఉండి ఉండొచ్చు. ఆయన మొన్న ఏదో పర్మిషన్ కూడా తెచ్చుకున్నాడు, ఏది లండన్ పోవటం కోసం జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయనకు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఇవాళ మరి సిఐడి దర్యాప్తు ఇది నీకు స్పష్టంగా జరిగినట్లయితే, నిశ్చితంగా జరిగినట్లయితే, లోతైనటువంటి దర్యాప్తు, ఆల్రెడీ కేవీ రావు వాంగ్మూలం నమోదైంది. అరెస్టులు కూడా స్పీడ్గా కనుక జరగకపోతే వీళ్ళు దర్యాప్తుని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నమాట. కనపడుతోంది మనకేది, ఒకరోజు వాంగ్మూలం నమోదైందో లేదో వెంటనే అతను ఎలా బెదిరిస్తున్నాడో చూస్తున్నాం. కేవీ రావుకి ఏదో ఫోన్ చేసి బెదిరించినట్టుగా, ఏది ఈరోజు విజయసాయిరెడ్డి బెదిరించాడా, జగన్మోహన్ రెడ్డి బెదిరించాడా, నీ పైన అమెరికాలో FBI కేసులు మరి స్పీడప్ అవుతాయి, అక్కడేదో మనీ లాండరింగ్ కేసులు, ఆయన ఉండేది కాలిఫోర్నియాలో అని, లాస్ ఏంజల్స్లో ఏదో ఆయన పైన మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని అతన్ని మళ్ళీ వీళ్ళు బెదిరించే పరిస్థితి వచ్చిందంటే, వెంటనే అరెస్టులు కనుక జరగకపోతే సిఐడి ఈరోజు దీనిపైన మరి రవిశంకర్ అయ్యన్నార్ వెంటనే కనుక చర్యలు తీసుకోకపోతే వీళ్ళు సాక్షులనే కాదు బాధితులను కూడా బెదిరిస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. రైట్ సార్, ముఖ్యంగా ఇది కాకినాడ పోర్ట్ కబ్జా అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, విజయసాయి రెడ్డి పేరు ఇవన్నీ బయటకు వచ్చాయో, అసలు ఎందుకు A1గా దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేర్చరు అనే డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే క్లియర్గా కేవీ రావు గారు చెప్పడం జరిగింది, అలాగే విక్రాంత్ రెడ్డి కూడా కొంచెం అంటే నేను జగన్మోహన్ రెడ్డి చేయమంటేనే చేశానని కూడా ఆయన కూడా చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి A1గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చేర్చరు, ఎప్పుడు చేరుస్తారు అంటున్నారు. సో ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే A1గా జగన్మోహన్ రెడ్డిని చేర్చటం అనేది ఎక్కువ దూరం లేదు, ఎక్కువ రోజులు కూడా పట్టదు. ముందర ఈ జరిగిన పరిణామం ఎట్లా ఉన్నది, ఫస్ట్ విజయసాయిరెడ్డి ఫోన్ చేసి కేవీ రావుతోటి మాట్లాడాడు. మాట్లాడి కాకినాడ సీపోర్ట్ గురించి మాట్లాడదామంటే నువ్వెవరు, నీతోటి నేను ఎందుకు మాట్లాడాలన్నాడు ఆయన. అంటే నథింగ్ డూయింగ్, నువ్వు మాట్లాడాల్సిందే, నేను మనుషుల్ని పంపిస్తానని. ఆయన పంపించిన ఇద్దరు మనుషులు ఎవరు అంటే ఈ విక్రాంత్ రెడ్డిను ఆయన అల్లుడు శరత్చంద్రారెడ్డి వీళ్ళని పంపించాడు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కేవీ రావుకి అర్థమైపోయింది ఇదేదో సంథింగ్ నా మీద బాగా కుట్ర జరుగుతున్నది అని ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఎట్లయితే అనుకున్నాడో అట్లాగే ఊహించినట్టుగానే ఒక ఆడిటర్ని పెట్టారు. ఇప్పుడు ఆ ఆడిటర్ని కూడా పట్టుకుంటున్నారు. ఇప్పుడు మధ్యలో ఎవరైతే A4 తప్పుడు ఆడిట్ రిపోర్ట్ ఇచ్చాడో, తప్పుడు ఆడిట్ రిపోర్టు, ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడిట్ రిపోర్టు ఇచ్చినవాడు, అంటే ఎందుకు ఇచ్చాడు, వాడు విజయసాయిరెడ్డి చెప్పకపోతే వాళ్ళు ఇస్తారా? అంటే విజయసాయిరెడ్డి ప్రమేయం డైరెక్ట్గా ఉన్నది. ఇది ఎస్టాబ్లిష్ అయింది, ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ తర్వాత విక్రాంత్ రెడ్డి రావటం, ఈ కేవీ రావుని బెదిరించటం, ఈయన సీఎం కోసం ట్రై చేయటం, ఆయన ముందర ఇవ్వకపోవటం, ఆ తర్వాత విక్రాంత్ రెడ్డే స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డి చెప్పింది ఫైనల్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పటం, దీని అంతటికీ ప్రత్యక్ష సాక్షి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అదృష్టం ఏంటో కానీ ప్రతి కీలకమైన ఘట్టంలోనూ విజయసాయిరెడ్డే ఉంటాడండి. బాబాయిని చంపిన కేసులో కూడా విజయసాయిరెడ్డి వెంటనే వచ్చేసి తెల్లవారుజామున 6 గుండెపోటు జరిగింది. అసలు ఎంత నటించాడంటే, మామూలుగా ఈ RRR సినిమాకి జూనియర్ ఎన్టీఆర్కిను రామ్ చరణ్కి వాళ్ళకి ఏదో ఆస్కార్ కోసం ప్రయత్నం చేశారు, కానీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు జరిగిన రోజు, మర్డర్ జరిగిన ఆ రోజు ఉదయం విజయసాయిరెడ్డి ఆ యాక్షన్ సీన్ని కట్ చేసి దాన్ని ఆస్కార్కి పంపించినట్టయితే అసలు ఇమ్మీడియట్గా ఆస్కార్ జ్యూరీ వాళ్ళు ఆస్కార్ అవార్డుని విజయసాయిరెడ్డికి ఇచ్చి ఉండేవాళ్ళు.
అంత గొప్పగా నటించాడు. ఒక మర్డర్ని కత్తి ఘాట్లు ఎదురుగా కనపడుతూ ఉంటాయి, గొడ్డలి వేట్లు. ఈ మధ్య ఈ మహానాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అని చెప్పడానికి చింతిస్తున్నానని మొదలుపెట్టాడు. నిజంగా అందరం నిర్ఘాంతపోయి చూసాం. నిజంగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పాడు. ఎట్లా చెప్తావు నువ్వు? ఇప్పటి వరకు సిబిఐ ఆ రోజున సిబిఐ వాళ్ళు కనుక విజయసాయి రెడ్డిని పిలిచి ఇంటరాగేషన్ చేసినట్టయితే ఈ రోజున ఈ కాకినాడ సెజ్ విషయాన్ని ఇందులోకి విజయసాయి రెడ్డి వచ్చి ఉండేవాడు కాదు. తోటకూర నాడే అమ్మ మందలిచ్చినట్టయితే వాడు గజ దొంగ అయ్యేవాడు కాదు కొడుకు అని చెప్పి ఒక చిన్న కథ చెప్పేవాళ్ళు, మోరల్ స్టోరీ. అట్లా విజయసాయి రెడ్డిని కనుక వివేకానందరెడ్డి మర్డర్ కేసులోనే పిలిచి ప్రశ్నించినట్టయితే సిబిఐ వాళ్ళు పిలవలేదు, వదిలేశారు. దాంతో అతను ఆ రోజు నుంచి నేరాలు చేయడానికి అలవాటు పడిపోయాడు. నేరాలు చేస్తూనే ఉన్నాడు. నేరాలు చేస్తున్నట్టు మీరు ఎట చెప్తారని మీరు అడగచ్చు. అల్లుడు మొత్తం అంతా కాల్ డేటా కూడా రెడీగా ఉంది కదా. అందరినీ ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎట్లా బెదిరించారు అనేది కాల్ డేటా కూడా ఉంది, రెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉన్నాడు కాబట్టి ఏమనగా జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి అన్న ఇది ప్రపోజల్ బాగా నడుస్తూ ఉన్నది. A2 స్థానం మాత్రం దట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ విజయసాయి రెడ్డి. అది A2 మాత్రం వేరే విక్రాంత్ రెడ్డిని వాళ్ళని వీళ్ళని పెడతానంటే చాలామంది ఒప్పుకోవటల్లా, వైసీపీ వాళ్ళే ఒప్పుకోవటల్లా. అదేంటండి A3 A4లుగా విజయసాయి రెడ్డిని పెడితే మేము ఒప్పుకోము, మాకు A2గానే పెట్టాలి అని చెప్పి డిమాండ్ చాలా వినపడుతున్నది. విజయసాయి రెడ్డి చేసిన నేరం కూడా అదే విధంగా ఉంది కాబట్టి అది దాదాపుగా నాకు తెలియదు. కేవీ రావు చంద్రబాబు బినామీ అయితే నువ్వు వేస్తావా అంటే ఏంటి? నువ్వు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఎక్వైరీ 3,600 కోట్ల రూపాయల ఆస్తిని నువ్వు 494 కోట్లు ఇచ్చి కొట్టేసావా లేదా? కొట్టేలేదు, బెదిరించి తీసుకొని ఉంటే అసలు షేర్లు ఫ్రీగా తీసుకునే వాళ్ళం, డబ్బులు ఇచ్చి తీసుకుంటే అది కొట్టేయడం ఎట్లా అవుతుందని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇవి అదే మామూలు క్యాష్ అనుకో, లేదు ఏమన్నా డాక్యుమెంట్లు అనుకో, ఎంతమంది దగ్గర డాక్యుమెంట్లు గుంజేశారు వీళ్ళు? ఇవి షేర్లు కదా, షేర్లు అట్ట కొట్టేయటానికి వీలు లేదు. షేర్లు ఆ విధంగా కొట్టేయటానికి వీలు లేక 494 కోట్ల రూపాయలు ఇచ్చారు. దీనికి 3,600 కోట్లకి ఇది తీసుకొని పోవాలి. వీళ్ళు డివిడెండ్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ ఇయర్ వీళ్ళకి డివిడెండ్ వచ్చింది, 390 కోట్ల రూపాయల డివిడెండ్ వచ్చింది కాకినాడ సీపోర్ట్ నుంచి. ఈ షేర్ హోల్డర్స్కి కొట్టేసిన అంటే నువ్వు కొన్నది 494 కోట్లకు కొంటావా, నీకు ఒక్క సంవత్సరంలో 380 కోట్లు నీకు డివిడెండ్ వచ్చింది, అంటే ప్రాఫిట్ వచ్చింది. డిపాజిట్లు కూడా లాగేసుకున్నారు. డిపాజిట్ మొత్తం అసలు అంతా 290 కోట్లు డిపాజిట్ ఉంది. ఆ కంపెనీకి ఉన్న డిపాజిట్లు కూడా లాక్కున్నారు దుర్మార్గులు. ఇవన్నీ చేసి మాకు సంబంధం లేదండి, నీ దేంతో సంబంధం ఉండదు. అసలు శరత్ చంద్రారెడ్డి అంటే ఎవరో నీకు తెలియదు. నీకు మొత్తం అసలు ఫార్మా కంపెనీ, అరబిందో అంటే ఫార్మా కంపెనీ అని అందరికీ ప్రపంచం మొత్తం తెలిసిన బ్రాండ్ అది. వాళ్ళు ఏంది ఇది రావటం ఏంటి, ఢిల్లీ కుంభకోణంలో మొత్తం మద్యం తయారు చేయటం ఏంటి, ఆ ఢిల్లీ కుంభకోణంలో ప్రధాన నిందితులు ఏంటి, అదేంటి అప్రూవల్గా మారడం ఏంటి, కాకినాడ పోర్టు కొట్టేయటం ఏంటి, అంబులెన్సులు ఎవడన్నా ఫ్రాడ్ చేస్తాడమ్మా. అంబులెన్సుల్లో పేదవాళ్ళని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లే అంబులెన్సుల్లో అందులో కూడా కుంభకోణం చేసి 450 కోట్లు కొట్టేశారంటే నిజంగా వీళ్ళని దుర్మార్గులు అనాలా, ఇంకేదన్నా కొత్త పదాన్ని కనిపెట్టాలో చూడాలి. రైట్ సార్. ఇప్పుడు ఈ కాకినాడ సీపోర్ట్ అంశం తర్వాత కాకినాడ సెజ్ భూములు కూడా తెర మీదకి వచ్చాయి. దీంట్లో కూడా దాదాపు చాలా 100 ఎకరాలు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొట్టేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి వైసీపీ ఏమో దాదాపు 2,180 ఎకరాల దాకా మేము పంచేసాము, తిరిగి ఇచ్చేసాము అని చెప్పి అంటుంది. సో ఏం జరిగిందంటారు ఈ భూముల విషయంలో? అది వేరే కుంభకోణం.
అదేంటి ఇప్పుడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆయన బినామీల కుంభకోణం అయితే అది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కన్నబాబు, లేకపోతే అతను దాడిశెట్టి రాజా. అసలు మొత్తం ఆ భూములు దాడిశెట్టి రాజా రిజిస్ట్రేషన్ అంట. రైతులకు భూములు ఇవ్వడం, మరుసటి రోజు ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం, వాళ్ళ మాంగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయటం. ఇవాళ ఈనాడు బయట పెట్టింది మొత్తం. ఏది ఆ సజ్లో భూములు ఏవైతే జీవో 12 ఏదో ఉంది, కన్నబాబు కమిటీ ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చినట్టే ఇవ్వడం, వీళ్ళ పేరు మీద లాగేసుకోవటం. అంటే ఏంటి, నువ్వు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే నీ భూమి నీకు ఇస్తారు. అట్లా వాళ్ళకి నిన్న ఇచ్చి ఈరోజు లాగేసుకున్నారంటే 70 ఎకరాలు. తుని, పిఠాపురం, మరి వీళ్ళే మొత్తం లాగేశారంటే ఇంకా ఎన్ని ఉన్నాయో మరి బయట రావాల్సినవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. విజయసాయి రెడ్డి ఏమంటున్నాడు, అరవిందోపై దుష్ప్రచారం చేస్తున్నాడు అంటాడు. అరవిందోపై ఎవరు దుష్ప్రచారం చేశారు? అంబులెన్సులు ఇచ్చింది చంద్రబాబు, నువ్వా? కొట్టేసింది ఎవరు? నువ్వా చంద్రబాబు? మద్యం ఇచ్చింది ఎవరు? మీరా వాళ్ళ? ఇప్పుడు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కేసు ఏది, కవిత, అదే మన సత్యమూర్తి గారు చెప్పింది, ఢిల్లీ మద్యం కేసు. ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు. ఎవరు? శరత్ చంద్రారెడ్డి జైల్లో ఉన్నాడు, తీహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అప్రూవర్గా మారి బయటకు వచ్చాడు శరత్ చంద్రారెడ్డి. ఎవరు చేశారు దుష్ప్రచారం? కేసీఆర్ కూతురు కవిత. మరి వీళ్ళంతా జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో శరత్ చంద్రారెడ్డి ఏ విధంగా అరవిందో, నీకు ఆ సొమ్మంతా వీళ్ళు సంపాదించిందంతా ఫార్మా పేరుకే, బయటికే. అసలు వాళ్ళ యొక్క వెనుకున్నటువంటి అజెండా కరప్షన్ అన్నమాట. అంటే ప్రభుత్వం ద్వారా భూములు తీసుకోవడం వీళ్ళు చేస్తున్న బిజినెస్ ఇదా? ఇప్పుడు కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ నీకు 3600 కోట్లు కొల్లగొట్టారంటే ఇతను ఏమంటున్నాడు, ఇంకా కేవీ రావు అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటాడు. 4.5 ఏళ్లలో ఎందుకని ఫిర్యాదు చేయలేదు కేవీ రావు, మేము లాక్కుంటే అన్నాడు. ఇప్పుడు 1,70,000 మంది ఎందుకు ఇస్తున్నారు ఫిర్యాదులు? 1,74,000 మంది ఫిర్యాదులు ఇచ్చారంటే అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతారా? సేమ్ అదే వితండవాదం. ఏంటి, అప్పుడు అసలు ఫిర్యాదు తీసుకునే పరిస్థితి ఉందా? ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే బాధితుడు వస్తే బాధితుడి మీదే కేసు. ఇది కదా, ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు. ఇలా మీరు పోలీసును వాడుకున్న నేపథ్యంలో ఎవరు కేసు పెడతారు? కేసు పెట్టే సాహసం ఎలా చేస్తారు? ఇప్పుడు మేమేమైనా ఊరినే తీసుకున్నామా, 500 కోట్లు కొన్నామంటున్నాడు. అసలు ఎంత గడుసుతనమా, దీన్ని ఏమనాలా? కంత్రీతనం. ఇంకేదన్నంటే కేవీ రావు చంద్రబాబు బినామీ అని ప్రచారం చేస్తున్నారు. ఇది కంత్రీతనం. ఆ మాట మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకల్లా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మరి విజయసాయి రెడ్డి ఆ మాట అన్నాడా? ఇప్పుడు అనడం ఏంటి అంటే, కేసు పెడితే చంద్రబాబు బినామీ అయిపోతాడా? కేసు పెట్టకపోతే మీ చుట్టమా? మేము అతన్ని బెదిరించినట్లయితే ఊరికే తీసుకునేవాళ్ళం కదా, ఫ్రీగా 500 కోట్లు ఎందుకు ఇచ్చేవాళ్ళం అంటాడు. అంటే అసలు ఏ విధమైనటువంటి ఈ కంత్రీతనం, వీళ్ళు జగత్ కంత్రీలు అన్నమాట. ఇవాళ దీని మొత్తం బయటికి తీయాలి. ఏది, అరవిందో అసలు ఏ శాఖల్లో ఏ విధంగా ఇక్కడ మరి కరప్షన్ చేసింది, అవినీతికి పాల్పడింది. అటు వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన కుంభకోణం, ఇటు ఈ ఎక్సైజ్ ఏది మద్యం డిస్టిలరీల్లో జరిగినట్టు కుంభకోణం. విజయసాయి రెడ్డి 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో ఎన్ని భూములు కబ్జాకు చేశారు? ఏంటి, అక్కడ ల్యాండ్ మాఫియా అంటున్నారు. అక్కడ బే పార్క్ అని కానీ, లేకపోతే అక్కడ ఏదో అసలు కూతురు పేరు మీద ఒక కొండే రాసి ఇచ్చేసాడని, ఏదో తర్లువాడ అనే కొండ, ఆమె ఏదో యూనివర్సిటీ పెడుతుందని. అసలు హైకోర్టు సీరియస్ అయింది. ఏది, అక్కడ అసలు ఆమె కట్టినటువంటి ప్రహరీ గోడలు కూల్చేయమని విజయసాయి రెడ్డి కూతురు అక్కడ ఆక్రమించుకున్నటువంటి ఎర్రమట్టి క్వారీలు, ఆ ఎర్ర దెబ్బలు ఆక్రమించి కట్టిన సహజంగా ఏర్పడ్డ ఎర్ర దెబ్బలను కూడా కొట్టేశారు. అసలు ఆ ప్రహరీ గోడలు కూల్చివేత డబ్బులు కూడా విజయసాయి రెడ్డి కూతురు దగ్గర క్లెయిమ్ చేయమని. వాళ్ళు ఏం చేశారు, జీవీఎంసీ వాళ్ళు సగం కూలగొట్టి వదిలేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎవడు పెడతారు ఇదంతా ఈ కట్టుబడి అని. మీకు ఎంత అయిందో కూలగొట్టడానికి ఖర్చు, ఆ ఖర్చు మొత్తం విజయసాయి రెడ్డి కూతురు కట్టాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి మకాం వేసిందే దీనికోసం.
వైవి సుబ్బారెడ్డిని విజయసాయి రెడ్డిని నీకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా నియమించిందే ఈ కరప్షన్ కోసం. ఏది ఈ పోర్టుల కబ్జా, ఈ సజ్జల కబ్జా, లేకపోతే ఈ భూముల కబ్జా. దగ్గర 40,000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారు. ఎక్కడ? 3 జిల్లాల్లో, విశాఖలో. వాటన్నిటినీ వాళ్ళు బయటికి తీసుకురావాలి. రామానాయుడు స్టూడియో భూములు, లేకపోతే ఆ దసపల్ల భూములు, బే పార్క్ భూములు, మొత్తం అన్నిటిపైన విజయసాయి రెడ్డి ఆయన మరి ఉన్న నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వాటన్నిటిని బయటకు తీయాలి. రైట్ సార్. మరి రాష్ట్రంలో ఇంత హాట్ టాపిక్గా నడుస్తుంది కాకినాడ పోర్ట్ అంశం. ఈవెన్ జాతీయ మీడియాలో కూడా చర్చకు వస్తున్న టైంలో దీనిపైన స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో సూపర్ 6 అమలు చేయలేదు, హామీలు అమలు చేయలేదు, మేము కలెక్టర్లకు నోటీసులు వినతి పత్రాలు ఇస్తాము అని చెప్పి కూడా బయలుదేరుతున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తడతడకి చెప్పే మాట ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇదే కాకినాడ పోర్టు మీద, కాకినాడ సెజ్ మీద వచ్చిన ఎలిగేషన్లని డైవర్ట్ చేయటానికి కరెంటు ఛార్జీలు పెరిగినాయి, మేము ధర్నా చేస్తాం అంటాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మేము ధర్నా చేస్తాం అంటాడు. అంటే ఈ మొత్తం అంటే ఈ పేర్లు చెప్పి దీన్ని డైవర్ట్ చేయటానికి, ధాన్యం సేకరణ సరిగ్గా జరగట్లేదు, అందుకు మేము నిరసన తెలుపుతాం అంటాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ధాన్యం సేకరణ చేస్తే 9 నెలలకు కూడా డబ్బులే పట్టాల. ఇక్కడ 24 గంటల్లో డబ్బులు వేసేస్తూ ఉంటే రైతులందరూ సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటాడు రైతులందరూ చాలా అన్హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది అంటాడు. ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇప్పటికీ ఇంకా వ్యతిరేకత ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడతాడు. ఏ కాలేజీలో అన్నా సమస్య ఉందా? ప్రభుత్వం కాలేజీలతో మాట్లాడుతున్నది, సెట్ చేసుకుంటున్నారు, వాళ్ళు గైడ్ లైన్స్ రెడీ అయిపోగానే వాళ్ళు రిలీజ్ చేస్తారు. గవర్నమెంటు వాళ్ళకి కాలేజీలకి హామీ ఇస్తున్నది, మీరు విద్యార్థులను ఏమనమాకనే మీ డబ్బులు మీకు ఇస్తాం మేము. జగన్మోహన్ రెడ్డి 3,200 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయాడు. అవన్నీ ఎవరు తీర్చాలి? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తీర్చాలి కదా. ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ తీరుస్తున్నారు కదా. మొత్తం అన్ని అప్పులే కదా. రైతులకు ధాన్యం సేకరణ గురించి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు నీతులు అవుతున్నాడు. ఆయన బకాయి పెట్టిన 1,657 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రిలీజ్ చేశాడు రైతులకి. ఈ వీళ్ళు వచ్చి ఇచ్చవటం ముందర ఈ కాకినాడ సెజ్ గురించి, కాకినాడ పోర్టు గురించి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడాలి. ప్రెస్ మీట్ పెట్టాలా? ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పటివరకు ఎందుకు పెట్టాలా? అసలు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటి అంటే, కాకినాడ పోర్టు నుంచి అందరూ అనుకుంటున్నారు రేషన్ బియ్యం అక్కడి నుంచి స్మగ్లింగ్ చేశారు అది అనుకుంటున్నారు. అదొక్కటే కాదు, కాకినాడ పోర్టు కేంద్రంగా బాక్సైట్ ఖనిజాన్ని అక్రమ రవాణా చేశారు. ఆ బాక్సైట్ ఖనిజం ఎవరిది, ఎక్కడి నుంచి తవ్వుకొచ్చారు, కాకినాడ నుంచి ఎందుకు ఎక్స్పోర్ట్ చేశారు, ఈ బాక్సైట్ ఖనిజం తవ్వకాలు, ఈ స్మగ్లింగు, ఈ ఎక్స్పోర్ట్ మీద దాని మీద కూడా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. చాలామంది అంటున్నది ఏంటంటే ఆ బాక్సైట్ గనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గనులు. అందుకని కాకినాడ పోర్టుని అడ్డాగా పెట్టుకొని దాన్ని ఒక అడ్డం పెట్టుకొని కాకినాడ పోర్టు నుంచి ఏమేమి స్మగ్లింగ్ చేశారనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం అని చెప్పి ఈ మొత్తం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలన్నీ కూడా, ఇవన్నీ కూడా వెల్కమింగ్ డెసిషన్సే. ఇంకా ఫాస్ట్గా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.